నమస్తే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి లియో ఛానల్ తరఫున సంఘీభావం తెలియజేస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించిన ఒక శీర్షికలో వచ్చినటువంటి ఒక విషయాన్ని తీసుకొని వైసీపీ నేతలందరూ కూడా నిరసనలు తెలియజేస్తూ నోటికొచ్చిన బూతులు మాట్లాడుతూ ఈరోజు ఒక వీరంగం చేశారు. వాస్తవానికి అమరావతికి గెజెట్ నోటిఫికేషన్ వచ్చేసి ఈ యొక్క సంబరాల్లో ఉన్నటువంటి ఒక ఏపీని తప్పుదో పట్టిస్తానికి ఇలాంటి చర్యలు చేస్తున్నారా ఏంటి వైసీపీ యొక్క వ్యూహం? దీని గురించి మనతో లియో ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అదేవిధంగా పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. సార్ నమస్తే. నమస్కారం. నమస్తే సార్. నమస్తే. సత్యమూర్తి గారు, ఏ విధంగా చూడాలంటారు ఈరోజు కంప్లీట్గా జర్నలిజం వాల్యూస్ గురించి సాక్షి అండ్ వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు అంటే ఈరోజు ఎలా చూడాలంటారు దీన్ని? ముందుగా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి నేను సంఘీభావం చెప్తూ ఉన్నాను. ఈ వైసీపీ ఈ గుండాలు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ వీరంగం సృష్టించటం అనేది అది చాలా ఇట్ ఈస్ కండెమబుల్. అంటే వీళ్ళు ప్రతిరోజు కూడా మహిళల్ని కించపరుస్తూ ఏ వ్యక్తినైనా సరే అత్యంత నీచంగా మాట్లాడే ఈ వ్యక్తులందరూ అమ్మటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే ఈ లక్ష్మీభారతి లాంటి వాళ్ళు, ఈ జోగి రమేష్ లాంటి వీళ్ళందరూ వెళ్ళి ఈ రోజున ఆంధ్రజ్యోతి ఆఫీస్ మీద అటాక్ చేయటం అంటే అది నిజంగా కూడా వాళ్ళు సిగ్గుపడాల్సిన అంశం. వాళ్ళు సిగ్గుపడాలి, ఈ వైసీపీ నాయకులు సిగ్గుపడాలి. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది ఏంటి అంటే మీ జగన్ కళ్ళల్లో ఆనందం చూడటానికి మీరు తిక్కగా మాట్లాడుతున్నారు, ఆయన ఏం చెప్పినా కానీ తల ఊపుతున్నారు, మీకు తలలో గుజ్జు లేదు అని రాస్తే ఇప్పుడు వీళ్ళందరూ చేస్తున్నది అదేగా. జగన్మోహన్ రెడ్డి వచ్చి అమరావతి రాజధాని కాదు అంటే చప్పట్లు కొట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి 3 రాజధానులు అంటే చప్పట్లు కొట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉత్తరాంధ్ర నా రాజధాని అంటే చప్పట్లు కొట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిని పంపించి అమరావతికి నేను వ్యతిరేకం కాదు అంటే చప్పట్లు కొట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ మనుషుల్ని పంపించి ఆ ధర్మాన ప్రసాదరావు బొత్స సత్యనారాయణతోటి వైజాగ్ రాజధానిగా ఉండాలని చెబితే మళ్ళీ చప్పట్లు కొట్టారు. మళ్ళీ వచ్చి మావిగన్ అంటే మళ్ళీ చప్పట్లు కొట్టారు. అసలు మీకు సిగ్గుందా? మీకు అసలు రాజధాని అనేది రాజ్యాంగంలో లేదు అని చెప్పిన మీకు, మీ నాయకుడికి సిగ్గు అనేది ఉందా? ఎన్నిసార్లు మాట మారుస్తారా? నువ్వు కట్టుబడి ఉండు, నేను 3 రాజధానులకు కట్టుబడి ఉన్నాను అని చెప్పు. ఎందుకు చెప్పట్లా? చెప్పు. నీకు లేదు, నీకు ప్రజల పట్ల కన్సర్న్ లేదు, రాష్ట్రం పట్ల కన్సర్న్ లేదు, నీకు రాష్ట్ర అభివృద్ధి పట్ల కన్సర్న్ లేదు. ఎంతసేపటికి నీ స్వార్థ రాజకీయం తప్ప నీకు వేరేది అవసరమే లేదు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించే వ్యక్తిని ఎట్లా భరించాలి, ఎట్లా సహించాలి? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కొత్త పలుకులో రాసింది ఇదే. మీకు అసలు బుర్రలు లేవు, మీరు ఎందుకు తలూపుతారా? జగన్మోహన్ రెడ్డి ఏం చెబితే దానికి తలూపుతారా? కనీసం అడగరా మీరు? కనీసం ప్రశ్నించండి. 3 రాజధానులు అన్నావు, మేమందరం చప్పట్లు కొట్టాం. మళ్ళీ వైజాగ్ అనే ఎందుకు అంటున్నావు? మళ్ళీ అమరావతి అంటే మాకు ఇష్టమైన ఎందుకు అంటున్నావు? ఇవన్నీ పక్కన పెట్టి మావిగన్ అంటే చప్పట్లు కొడుతుండ్రి. ఇప్పుడు మనం ఒక తెలివిగల వాడి వెనక నడిచాము అనుకోండి, వాడి తెలివితేటలు మనకు అబ్బుతాయి. మనం ఒక పిచ్చోడు వెనక నడుస్తూ ఉన్నాం అనుకోండి, ఆ పిచ్చోడు వెళ్తూ ఆడి మీద వీడి మీద రాళ్ళు వేస్తూ ఉంటాడు. అందరూ వచ్చి కొడతారు, ఆడిని కొడతారు, ఆడి వెనకున్న నిన్ను కొడతారు. అదే రాధాకృష్ణ రాసింది. వాడిని వదిలేస్తారు, పిచ్చాడు రా అని చెప్పాను, పక్క ఇప్పుడు రాధాకృష్ణ రాసింది అది. పిచ్చోడు వెనక వెళ్తున్నారు,
ఆడేమో ఆ బోర్డుకి ఇక్కడికి దీనికి ఆ ఇంటి మీదకి ఆ రేగుల షెడ్ మీదకి రాళ్ళు వేస్తున్నాడు. మీరు ఆ పిచ్చోడు వెనక పోతుంటే మిమ్మల్ని దెబ్బలు పడతారా, మీకు జాగ్రత్తగా ఉండండి అని రాస్తే తప్పే ఉంది అందులో. సార్ అదే నాకు ఇంకొక డౌట్ సార్, వాస్తవానికి గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు ఎందుకు తడుపుకుంటున్నారు? వాస్తవానికి జగన్ మాట ఏది చెప్తే అది వింటున్నారు అని చెప్పేసి అన్నదానికి వీళ్ళు భుజాలు తడుపుకుంటున్నారు. గతంలో కూడా మహాపాపం నిజం అని చెప్పేసి అనేసరికి ఆ కల్తీ విషయంలో అంబటి భుజాలు తడుపుకొని అంతదాకా తీసుకొచ్చుకున్నాడు. సో ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ ఇదే చేస్తున్నారు. ఎలా అసలు వీళ్ళకి బుర్ర ఉంటాయి కదా. రాధాకృష్ణ కరెక్ట్గా కనిపెట్టాడు, ఈడెవ్వడికి బుర్ర లేదు అని. ఆయన అరే బుర్ర పెంచుకోండిరా, లేకపోతే అధికన్నా తెచ్చుకోండి అని రాశాడు ఆయన. నీకు బుర్ర ఉన్నోడైతే ఆడ ఒక్కొక్కడు మాజీ మంత్రి అక్కడ వచ్చి కూర్చొని లక్ష్మీపార్వతి అధ్యక్షతన ధర్నా చేస్తారా? ఈడు ఒక్కొక్కడు మాజీ మంత్రి. ఇంకో పేరు ఏదైనా ఉంటే చెప్పండి. లక్ష్మీపార్వతి అధ్యక్షత వహించింది అక్కడ పేరు కూర్చొని. పేరు బలంగా అంటే వీళ్ళు ఎంత పనికిమాలిన వాళ్ళు అంటే, నిజంగా కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ రాసింది ఏంటి, నీకేం అర్థమైంది అని చెప్పమని అక్కడ ఎవడన్నా అడుగు, ఎవడన్నా చెప్తాడేమో. ఏమి రాశాడో అంబటి రాంబాబుని అడుగు, తెలుసా? ఆ ఎమ్మెల్యే ఉన్నాడు తాటిపర్తి చంద్రశేఖర్, అతన్ని అడుగు ఏం రాశాడు చెప్పమని. ఆ తాటిపర్తి చంద్రశేఖర్ అయితే మరీ అన్యాయం, అతనికి బడ్జెట్ ప్రసంగానికి గవర్నర్ ప్రసంగానికి తేడా తెలియదు. అతనికి ఏమర్థం అవుతుంది రాధాకృష్ణ రాసింది, ఏమర్థం అవుతుంది? ఆ జోగి రమేష్ రంకెలేసుకుంటూ మాట్లాడుతున్నాడు. జోగి రమేష్ నీకేం అర్థమైంది రాధాకృష్ణ రాసింది? ఒకసారి వచ్చి చెప్పు, ఆయన ఏం రాశాడు, నీకేం అర్థమైందో చెప్పు. అందుకనే మిమ్మల్ని బుర్రలో గుజ్జు పెంచుకోమని రాశాడు ఆయన. మీకు రాసింది అదే, మీకు బుర్రలో గుజ్జు లేదు, ఆవిరైపోయింది. మీరు అక్రమ సంపాదనకు అలవాటు పడిపోయి కోట్లాది రూపాయలు కొల్లగొట్టి, పక్కనోడి స్థలాలు చెరబట్టి, పక్కనోడి బిల్డింగులు కూలగొట్టి ఆక్యుపై చేసుకొని, మీరు రకరకాలుగా డబ్బులు సంపాదించి బలిసి కూర్చున్నారు. శరీరం పెరిగింది కానీ మీకు బుర్రలు పెరగలేదని రాశాడు. అదే ఆయన రాసింది. దానికి ఆ రాసిన వాక్యాలకి లక్ష్మీపార్వతికి ఏ సంబంధం నాకైతే అర్థం కావట్లేదు. ఇటువంటి వీళ్ళందరూ ఈ వైసీపీ బ్యాచ్ అంతా దౌర్జన్యాన్ని వాళ్ళు హీరోయిజం అనుకుంటున్నారు. హీరోయిజం వేరు, దౌర్జన్యం వేరు. ఇట్ట దౌర్జన్యం చేసినందుకే ఆంధ్ర ప్రజలు తీసి నేలకేసి కొట్టారు. ఇంకా దౌర్జన్యం మానట్లేదు. మీరు మీ ప్రవర్తన మార్చుకోవట్లేదు. మీకు మరింత పతనం తథ్యం. అంకమరావు గారు, వాస్తవానికి ఈరోజు జోగి రమేష్ గారు వచ్చి ఇందాక మాట్లాడుతాను ఏమంటున్నా అంటే, మేము మళ్ళీ వస్తే ఈసారి రాధాకృష్ణ గారిని ఉరికించి కొడతామని చెప్పి మాట్లాడుతున్నారు. సో అదేవిధంగా గతంలో ఇదే సాక్షి డిబేట్లో, కేఎస్ఆర్ గారి డిబేట్లో కూర్చోబెట్టి అమరావతి మహిళల్ని వేశ్యలతో పోలిస్తే ఆ రోజు ఎక్కడా కూడా ఇంత భయంకరమైన నిరసన చేయలే. వాళ్ళు చట్టబద్ధంగా వెళ్ళారు, మాట్లాడారు, అక్కడ కోర్టు శిక్ష. అదే విషయం మళ్ళీ అంబటి రాంబాబు చెప్తున్నాడు, సేమ్ అదే కేఎస్ఆర్ డిబేట్లో చెబుతూ ఖచ్చితంగా మేము అప్పుడు కూడా మాట్లాడాం అంటే వీళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. సో వాస్తవానికి ఇక్కడ నేను అనుకుంటున్న వ్యూహం ఏంటంటే, ఇక్కడ అమరావతి గెజిట్ నోటిఫికేషన్ వచ్చేసి చట్టబద్ధత వచ్చిన తర్వాత ఈ సంబరాలని ఆంధ్ర ప్రజలు ఎవరు కూడా చూడకూడదని ఈ యొక్క వక్రీకరణ జరిగిందా అని చెప్పేసి అంటే మీరేమంటారు? ముందుగా ఈరోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాల మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి దాడిని నేనైతే ఖండిస్తున్నాను. సత్యమూర్తి గారు వివరంగా చెప్పారు. నేను కొన్ని విషయాలు పంచుకుంటాను. జగన్మోహన్ రెడ్డి నాయన రాజశేఖర రెడ్డి బుల్డోజర్లు పంపించాడు ఏబిఎన్ మీదకి. బుల్డోజర్లు వెనక్కి వచ్చినాయి. రాధాకృష్ణ ఒక్కడికి కూడా వెనక్కేయాల. రెట్టించిన ఉత్సాహంతో జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర రెడ్డి చేసిన అన్యాయాలు, అక్రమాలు రోజు ఎండగట్టాడు. ఏమి వెనకడికి వేయలే.
ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కనీసం వాళ్ళ పత్రికకి ప్రకటనలు ఇవ్వకపోయినా ఎక్కడా కూడా అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవడం కానీ నా పత్రికలో ప్రకటనలు ఇవ్వటం అని కానీ ఎక్కడ అడగకుండా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రతి కార్యక్రమాన్ని వాళ్ళ ప్రసార మాధ్యమంలో డిబేట్ల ద్వారా ఉదయం పూట సాయంత్రం పూట అలాగే ప్రతి విషయాలని రచ్చబండ ద్వారా రఘురామకృష్ణరాజు గారి ద్వారా ప్రజలకి విడమర్చి చెప్పే దాంట్లో సింహభాగం ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చినా వాళ్ళ నాన్న అధికారంలో ఉండి అధికారానికి అడ్డం పడే వాళ్ళని ఏ విధంగా చేయాలని అన్నీ చేసినా, పరిటాల రవి గారిని మిగిలిన వాళ్ళని ఏం చేయాలని అన్నీ చేసినా కూడా రాజశేఖర రెడ్డిని చూసే భయపడిన వ్యక్తి రాధాకృష్ణ గారు. అలాగే నిన్ను చూసి భయపడలేదు, నాకు వ్యాపార ప్రకటనలు ఇవ్వమని చెప్పి నీ దగ్గరకు వచ్చి మాట్లాడలేదు. రెండవది, వాళ్ళ దౌర్జన్యానికి వచ్చారని మీరైతే భావిస్తున్నారా? అంత ధైర్యం ఉందా వాళ్ళకి? ఏం సత్యమూర్తి గారు, అందుట్లో ఒక్కడన్నా ధైర్యవంతుడు ఎవరన్నా ఉన్నాడా? జోక్ ఏంటంటే వాళ్ళు అక్కడికి వచ్చి వాళ్ళు చేసింది ఏంటి అంటే సాక్షి మైకులు పెట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే ఇక్కడ మీరన్నట్టు ఒక మాటకు నేను ఏకీభవిస్తా. ప్రస్తుతం అమరావతికి చట్టబద్ధ ఏర్పడింది, ప్రజలందరూ సంతోషాల్లో ఉన్నారు, ఆ సెలబ్రేషన్స్లో ఉన్నారు. దీన్ని ఏదో విధంగా డైవర్ట్ చేయాలని చెప్పని మావిగన్నని మతి లేని వాళ్ళు, మనసు లేని వాళ్ళు, మూర్ఖులు అందరూ కలిసి ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి రాధాకృష్ణ గారు మాట్లాడిన దాంట్లో అంటే అమ్మాయి వ్యాఖ్యానంలో కావచ్చు, ఆ రాతల్లో కావచ్చు, సత్యమూర్తి గారు అయితే వివరంగా చెప్పారు. పందిని చూసి నందిని అన్నా కూడా సప్పట్లు కొడతారు, అదే అంటారు వాళ్ళు. అలాగే తల్లి గురించి కావచ్చు, లేదంటే సతీమణి గురించి కావచ్చు, చెల్లెలు అన్నా కూడా నమ్మి మీరు మళ్ళీ పెళ్లి చేస్తారా అంటే దాని అర్థం ఏంటి? ఈరోజు అమరావతిని చట్టబద్ధ ఏర్పడిన తర్వాత ఇంకో మాట కూడా అన్నాడు కదా, 151 స్థానాలు వచ్చిన మీరు ఎంతో కొంత కేంద్రం సహాయ సహకారాలు ఉన్నా కూడా అంగుళం కూడా అమరావతి నుంచి కదిలించలేకపోయాడు కదా, రేపు వచ్చి ఏం చేస్తాడు? మావిగన్ అనేది అతను తీసుకొచ్చిన మాట. ఈరోజు దీని గురించి పక్కదోర బళ్లించడానికి కూటమి శ్రేణుల్ని దాని మీద ట్రోల్ చేసుకునే విధంగా ఈ అంశాన్ని పక్క తీసుకెళ్ళి అతని గురించి మాట్లాడుకునే విధంగా అతను చేసిన దానికి వాళ్ళు ట్రాప్లో పడ్డారు వీళ్ళు. ఏ సత్యమూర్తి గారు, ఇప్పుడు అమరావతి ఈరోజు చట్టబద్ధ ఎందుకు ఏర్పడిపోయింది? జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విన్యాసాలు ఏంటి? అతను చేసినటువంటి అరాచకం ఏంటి? 5 సంవత్సరాలు ఏం చేశాడు? వచ్చిన తర్వాత వీళ్ళు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి? ఎంత పెట్టుబడులు వస్తున్నాయి? ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాడు? వీటి గురించి మాట్లాడుకునే అవకాశం లేకుండా దాని గురించి వీళ్ళు ట్రోల్ చేసి వీళ్ళు కార్యకర్తలు కూడా దాని మీద కేకబడిపోయి అతను మాట్లాడిన దాన్ని ప్రచారం చేసి అతనికి ప్రచారం కల్పిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా చెప్పాడు కదా రాధాకృష్ణ. రాసిన దాంట్లో అది కూడా ఉంది కదా. అంటే ఇప్పటి వరకు మీరు గమనిస్తే అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పుడు ఈనాడు పేపరు ఆంధ్రజ్యోతి ఉన్నా అది కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అప్పుడు వేరే వాళ్ళ చేతుల్లో ఉండేది, కేఎల్ ప్రసాద్ గారి చేతుల్లో. ఆ తర్వాత ఈనాడు మొట్టమొదటి కూడా కాంగ్రెస్కి వ్యతిరేక భావజాలంతో తప్పుల్ని, అంటే వ్యతిరేక భావజాలం ఉన్నా కూడా ఎట్ట పడితే అట్లా మాట్లాడేవాళ్ళు కాదు, తప్పుల్ని ఎత్తి చూపుతూ మాట్లాడేవాళ్ళు. రామారావు గారి పార్టీ పెట్టినప్పటి నుంచి ఆవశ్యకత గురించి, రామారావు గారు ముఖ్యమంత్రి కావాల్సిన విషయాల గురించి ఈనాడు బాగా భుజం మీద చేసుకుంది. అయినా సరే రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న కొన్ని నిర్ణయాలు తప్పు అని చెప్పని ఎండగట్టింది ఈనాడు. ఏం సత్యమూర్తి గారు, మీరు దాంట్లో చేసినట్టు నేను అప్పుడు అక్కడ అందులో రిపోర్టర్గా ఉన్నా, విమర్శించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. అప్పుడు అన్నగారిని, రామారావు గారిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏదన్నా విషయాల్లో పొరపాటు జరుగుతూ ఉంటే, ఇలా నిర్ణయాల్లో ఏదైనా తప్పులుంటే ఏకి పారేస్తూ ఎండగొడుతున్నది కూడా ఈ రెండే కదా. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ఇప్పటికి స్టిల్ ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి వీళ్ళన్నిటినీ విమర్శిస్తూ పచ్చ పత్రికలు అని చెప్పని వీళ్ళని ముద్రేసి చేసినా కూడా వీళ్ళు దాని గురించి పట్టించుకోకుండా అతని వార్తలను ప్రముఖంగానే వేసేవాళ్ళు కదా. తెలుగుదేశం ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎండగడుతూనే ఉన్నారు కదా. ఏ రోజైనా
సాక్షి దినపత్రికలో కావచ్చు, ప్రసార మాధ్యమంలో కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఫలాని తప్పు చేశాడని ఇంతవరకు మీరు ఎప్పుడన్నా చూసారా దేంట్లో అయినా సరే? ఏం సత్యమూర్తి గారు? తప్పేంటండి, దళితుడిని మర్డర్ చేస్తే ఆ వార్త కూడా రాయలేదు. వాళ్ళు పాత్రికేయుల యొక్క గొప్పతనం గురించి, పాత్రికేయ విలువల గురించి, పత్రికలు ఎలా నలపాలి, ప్రసార మాధ్యమాలు ఎలా రన్ చేయాలని చెప్పని వాళ్ళు చెబితే ఇనే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా? వాళ్ళ చేత చెప్పించుకునే పరిస్థితిలో వీళ్ళు ఉన్నారా? ఎంప్లాయీస్ పెట్టిన భిక్ష మీ సాక్షి దినపత్రికను ప్రసార మాధ్యమాలు నడుస్తున్నాయి అంటే ఈ లెక్కన ఎన్నిసార్లు మీ మీద దాడి చేయాలి, ఎన్నిసార్లు కేసులు పెట్టాలి? సాక్షి మూసేయాలంటే ఎంప్లాయీస్ని పంపించాడు, అయ్యా మా బతుకులు నాశనం అయిపోతాయ్యా, మాకు జీతాలు ఆగిపోతాయ్యా, మీరు సాక్షిని ముయ్యొద్దయ్యా అని చెప్పి ఎంప్లాయీస్ని అడ్డం వేసి బతికించుకున్నాడు. సో అయితే ఇంతకుముందు అంబటి రాంబాబు కూడా ఒక ప్రెస్ మీట్ ఏదైతే కేఎస్ఆర్ డిబేట్లో కూర్చొని వాస్తవానికి ఈ మాట అన్నందుకు ఏబిఎన్ మూసేయాలని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది అతను మాట్లాడే దాని గురించి మనం కనుక మాట్లాడుకుంటా ఉంటే ఈ మధ్యకాలంలోనే అసలు ఎన్నిసార్లు ఎన్ని మాట్లాడాడు, తిరుమల తిరుపతికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్ల గురించి ఎంత ప్రశంసించాడు, ఆ తర్వాత వచ్చి ఏం మాట్లాడుతున్నాడు, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. అందుకని ఇందాక నేను చెప్పాను మీకు, మూర్ఖులు, మతి లేని వాళ్ళు, మెంటల్ వాళ్ళు తప్ప ఎవరున్నారు ఆ పార్టీలో చెప్పండి? వాళ్ళ గురించి అంత తక్కువ మాట్లాడుకుని అంత మంచిది నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనుల గురించి, 5 సంవత్సరాల్లో చేసినటువంటి వాళ్ళ అరాచకాలకు సంబంధించిన వాళ్ళ శిక్షలు వేసే విషయంలో గురించి వీళ్ళు శ్రద్ధ పెట్టి వారానికి 2 రోజులు రాజకీయం గురించి చర్చిస్తూ ఉంటే అన్ని సమస్యలకి పరిష్కారం దొరుకుతాయి. ఇందాక నేను అన్నట్టు వాళ్ళకి ఏబిఎన్ ప్రసార మాధ్యమాలకు సంబంధించి కార్యాలయం మీద దాడి చేసే ధైర్యం కానీ తెగింపు కానీ ఒకడికి లేదు దాంట్లో. ఆ సాక్షి వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ అనుబంధ సంస్థలకు సంబంధించినటువంటి ప్రసార మాధ్యమాల వాళ్ళు వచ్చినప్పుడు మాట్లాడటానికి, వీరంగం సృష్టించడానికి పనికొస్తారు తప్ప ఈ పోటుగాళ్ళందరూ వాళ్ళ సొంత ఊళ్ళు వదిలిపెట్టి, సొంత నియోజకవర్గాలు వదిలిపెట్టి హైదరాబాద్ రావాలా? అంటే హైదరాబాద్ తప్ప ఇంకెక్కడ వాళ్ళ కార్యాలయాలు లేవా? ఇక్కడ కొంత ఆడవిడుపుగా ఉంటుంది, ఇక్కడ ఏదో చేద్దాం అనుకున్నారు. ఆంధ్ర పోలీసులు చంద్రబాబు నాయుడు గారు అంత మంచివాళ్ళు కాదు కదా వీళ్ళు. ఆ ఎమ్మెల్యేకి ఏ విధంగా సత్కారం చేశారో చూసాం కదా మనం. ఫిరికి వాళ్ళు ఎప్పుడైనా కూడా కేకలు ఎక్కువ వేస్తారు. పనిమంతుడు మాటల కంటే చేతల్లో పని చూపిస్తూ ఉంటాడు. అతనికి కావాల్సిన పని పూర్తి కావాలి. పిరికాడేంటి, ఇతను పెద్ద పెద్దగా అరిశాడంటే మిగిలిన వాళ్ళంతా తనకల్లి చూస్తే ఇతను ధైర్యవంతుడు కావాలని చెప్పని భయపడతారని ఊహించుకుని పెద్ద పెద్దగా అరుస్తూ ఉంటాడు. పనిమంతుడు పనులు తీసుకెళ్తూ ఉంటాడు, ఇంకో పనికి వెళ్తాడు ఈ పని అయిపోయిన తర్వాత. ఈ పనికి మాలిన వాళ్ళు ఎందుకంటే ఏం చేస్తారు ఇంకా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో చెప్పేవాడు కదా ఇలా నలుగురు గురించి చెప్పేవాడు కదా. ఆ తర్వాత సొంత చెల్లెలు కట్టుకున్న చీరల మీద మాట్లాడిన మహానుభావుడు, పచ్చ చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్తుంటే మాట్లాడిన ఇతను, సొంత తల్లిని చెల్లిని వర్రా రవీందర్ రెడ్డి, అలాగే డాక్టర్ సునీత గారిని, అతను రాసిన విషపరాతలు, అతను చిత్రీకరించిన విధానం ఏనాడైనా జగన్మోహన్ రెడ్డి ఖండించాడా? మహిళల మీద అతనుకున్న విలువ అలాంటిదా? డాక్టర్ సుధాకర్ గారి సతీమణి గురించి కానీ, తల్లిగారి గురించి కానీ, లేకపోతే డ్రైవర్ సుబ్రహ్మణ్యం సతీమణి గురించి కానీ, వాళ్ళ పిల్లల గురించి కానీ, మిగిలిన చనిపోయిన చంద్రయ్య గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళకు సంబంధించిన వాళ్ళ ఎవరి గురించి కానీ, వాళ్ళకి యొక్క బంధువుల గురించి కానీ, అంటే భార్య కావచ్చు, తల్లి కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యుల సంగతి గురించి కానీ ఏ రోజైనా ఎవరింటికైనా వెళ్ళి అతను పరామర్శ చేశాడా? గంజా బ్యాచ్ దగ్గరికి వెళ్ళాడు, అవునా? గాంజా తీసుకొని ఒకళ్ళొకళ్ళు పాటాడుకుని ఒక అతను చంపేస్తే గంజా అమ్మితే తప్పేంటి అంటాడు అన్నాడు. వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాడు. రషీద్ వాళ్ళ వినుకొండ వాళ్ళు. అతను అధికారంలో రౌడీ షీటర్లు, అంటే రౌడీ షీటర్లు, గాంజా బ్యాచి, కల్తీ సారా అమ్మేవాళ్ళు, స్మగ్లర్లు, హంతకులు, వీళ్ళు తప్ప ఇంకోరు కనపడరు కదా అతనికి. ఎర్రచందనం అమ్మేవాడికి పార్టీ టికెట్ ఇచ్చినోడు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసేవాడికి గెలిస్తే మంత్రిని చేస్తానన్న మనిషి అండి. గెలిస్తే మంత్రిని చేస్తానని చెప్పాడు. వీళ్ళు వచ్చి మాట్లాడతారు. ఇప్పుడు తెనాలిలో జాన్ విక్టర్ని వెళ్ళి కలిసి రావడం మనం చూసాం. అదే కదా వాళ్ళు. అందుకే నేను చెప్తున్నా, అతను ఎలాంటి వాళ్ళని కలుస్తున్నాడు, అతను రాజకీయం ఏ విధంగా చేస్తున్నాడు కళ్ళ ముందు కనపడతా ఉంది కదా.
ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు సత్యమూర్తి గారు. అధికార కూటమి నాయకులే కన్ఫ్యూజ్లో ఉన్నారు. ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని రాజకీయ సమాధి వాళ్ళు కట్టేశారు. ఎప్పుడు జైల్లో కూర్చోబెడతారని ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళ బాధ్యత వీళ్ళు నిర్వహిస్తే వాళ్ళు సర్వశక్తులు అడటానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ప్రజలు. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మర్చిపోమ్మని, అతని పేరు ప్రస్తావన చెయ్యొద్దని, అతను ఊసు తలవద్దని, అతని గాలి కూడా మాకు సోకొద్దని ఈరోజు ప్రజలు కోరుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. మరి ఇప్పుడు చేయాల్సిన బాధ్యత ఎవరిది? కర్తవ్యం ఎవరి చేతుల్లో ఉంది? ప్రజల అభిప్రాయాన్ని మన్నించాల్సింది ఎవరు? వాళ్ళు హత్యలు చేయమంటలేదే, దోపిడీ చేయమంటలేదే, వాళ్ళు న్యాయం కోరుతున్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే మీరు తీసుకోవాల్సిన చర్యల గురించి వాళ్ళు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మీకు చేయూత ఇవ్వడానికి ముందుంటున్నారు. మీ ఎంట నడవడానికి సిద్ధపడి ఉన్నారు. త్యాగం చేసిన రైతులు సిద్ధంగా ఉన్నారు. ఈరోజు చదువుకున్న పిల్లలు సిద్ధంగా ఉన్నారు. అన్నదాతలు సిద్ధంగా ఉన్నారు. మీకేం కావాలి? ఇంకా ఎవరు కావాలి మీకు? ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఎందుకు ఆలస్యం అవుతుంది? ఇది ప్రజల ప్రశ్న. నేను అడిగిన దాంట్లో ఒకదానికి సమాధానం చెప్పానండి. జగన్మోహన్ రెడ్డి అనే అతను భూస్థాపితం అయిపోయాడు రాజకీయంగా. మీరు ఇంకా తను లేపి ప్రాణం పోయాలి, మీరు ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? దెయ్యాన్ని బట్టి బిరడాలో పెడతారని వాళ్ళు చిన్నప్పుడు మనకు తెలియకుండా, అమ్మో దాన్ని భూమిలో పాతి పెడతారు, అది ఓపెన్ చేయకూడదు అంటారు. వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఒక్క మాట చెబుతాను, గమనించండి. 2012 నుంచి అతను జైల్లో ఉన్నాడు. 2013 సెప్టెంబర్ 23వ తారీఖున అతనికి బెయిల్ వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, అంటే 12 సంవత్సరాలు పూర్తి అయిపోయి 13వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది కదా, తన కేసులు సంబంధించి ఈరోజు అది ట్రయల్స్ కూడా రాకుండా చేయగలిగిన వాడు పిచ్చోడా, అమాయకుడా సత్యమూర్తి గారు? ఎంత తెలివిగలవాడైతే, ఎంత క్రిమినల్ మైండ్ ఉంటే ఈ రోజు వరకు అలా చేసుకుంటూ వస్తున్నాడు? అతను మాట్లాడే ప్రతి మాట కూడా అతను పిచ్చోడని మనం అనుకుంటే మనకంటే పిచ్చాడు. క్రిమినల్ బ్రెయిన్ ఉన్న పిచ్చోడు అనొచ్చు. అతను డైవర్షన్ పాలిటిక్స్ కోసమే, అతనికి తెలియక కాదు, ఈ స్క్రిప్ట్ అతను చెప్పి రాయించుకునేదే చదివేది అతనే. మనకు అభివృద్ధి గురించో ఇవన్నీ గురించి మాట్లాడుకుంటూ ఉంటే, వచ్చే పెట్టుబడుల గురించో, అమరావతి గురించో, వీటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే 11 స్థానాలకి పరిమితం అయిపోయినాడు. ఇక అతని గురించి మాట్లాడుకోరన్న ఉద్దేశంతో ఇవన్నీ బయటికి తీసుకొస్తా ఉన్నాడు. వీళ్ళందరినీ ఇట్లా రెచ్చగొడతా ఉన్నాడు. కాబట్టి అతను ఆ మాటలు పట్టించుకోవద్దు, చేతల ద్వారా చూయించండి అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. వాళ్ళ అభిప్రాయానికి 100కి 500% నేను మద్దతు ప్రకటిస్తున్నాను. సో సత్యమూర్తి గారు, వాస్తవానికి వైసీపీ పార్టీ ఏ రాష్ట్రంలో ఉంది అంటే అది ఏపీనా తెలంగాణ అంటే ఖచ్చితంగా ఏపీలోనే. కానీ వీళ్ళు వచ్చేసి తెలంగాణలో నిరసన తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే ఏం చెప్తారు? వాస్తవానికి కింద కంకంరావు గారు అన్నట్టుగా వాళ్ళు ఏపీలో నిరసన తెలియజేసేటువంటి ధైర్యం లేదు కాబట్టే అని చెప్పి అంటున్నారు. మీరేమంటారు? ముందుగా నేను ఈ దరిద్రపు గోల్లో పడిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభాకాంక్షలు చెప్పడం మర్చిపోయాను నేను. ఈ దరిద్రంలో కొట్టుకుపోతు అంటే మనం కూడా ట్రాప్లో పడిపోయినా, ఈ పిచ్చోళ్ళ ట్రాప్లో మనం పడ్డాము. అందుకు అందరూ క్షమించాలి. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి శుభాకాంక్షలు. వాళ్ళు కలలుగంటున్న అమరావతి వాళ్ళకి రాజధాని, ఏకైక రాజధానిగా అవతరించిన రోజు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నోటిఫికేషన్ ఇచ్చిన ఈ సందర్భంగా మొత్తం మనందరం కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన అద్భుతమైన రోజు ఇది. ఖచ్చితంగా ఈ దరిద్రం మధ్యలో వచ్చింది కాబట్టి మనం మన ఆనందాన్ని మనమే దూరం చేసుకుంటూ. నిస్సందేహం. అదే చెప్పాను కదా సార్, నేను వాళ్ళకి కావాల్సింది కూడా అది, వాళ్ళకి కావాల్సింది మనం చేస్తూ ఉన్నాం. అందుకని ఈరోజు అత్యంత పవిత్రమైన రోజు. మీకు అపాయింటెడ్ డే నుంచి అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ విభజిత రాష్ట్రంగా ఏర్పడ్డ రోజు నుంచి
10 సంవత్సరాల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది అని చట్టంలో ఉంది కాబట్టి ఆ చట్టాన్ని సవరించుకొని 2024 జూన్ 2వ తారీఖు తోటి జూన్ 2వ తారీఖు నుంచి మీకు అమరావతి రాజధాని అని చెప్పి చట్ట సవరణ చేసి దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇష్యూ చేసిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కృతజ్ఞత వ్యక్తం చేస్తూ ఉన్నారు. 100కి 500%. ఇదంతా జరగటానికి కారణమైన ప్రధాని నరేంద్ర మోడీని నిజంగా ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. నువ్వు ఆ రోజున మట్టి నీళ్లు ఇచ్చిపోయావని చెప్పి ఆఖరికి అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్తో సహా ఎగతాళి చేశారు. కానీ మీరిచ్చిన మట్టి విలువ, మీరిచ్చిన నీటి విలువ ఈరోజు ఆ కేసీఆర్కి కూడా తెలిసి ఉంటుంది అని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అనుకుంటూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ ప్రాసెస్ అంతా కూడా అంటే పైన మనకి హెల్ప్ చేసే మనిషి ఉన్నా కూడా ఈ వ్యవహారం మొత్తాన్ని చట్టబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా తీసుకెళ్ళటానికి చాలా శ్రమపడాలి. ఆ శ్రమపడ్డ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ఇదంతా సిస్టమేటిక్గా తీసుకెళ్ళి మొత్తం పార్లమెంటులో 44 పార్టీలు మద్దతు వచ్చేలాగా అంటే వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది? చంద్రబాబు నాయుడు మొహం చూసిన తర్వాత అంటే చంద్రబాబు నాయుడు ప్రతిపాదన ఇది అని తెలిసిన తర్వాత వాళ్ళకి చంద్రబాబు నాయుడు ఏది చేసినా కరెక్ట్గా చేస్తాడు అన్న నమ్మకం ఉంది కాబట్టే వాళ్ళు మొత్తం అమరావతి తీర్మానానికి వాళ్ళందరూ మద్దతు పలికారు. ఇది మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ఇండియా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఈ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి తప్ప భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీకి మనందరం కూడా ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత సిస్టమేటిక్గా తీసుకెళ్ళి అమరావతిని రాజధానిగా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గురించి ఎంత చెప్పినా తక్కువే. అటువంటి ఘనత సాధించాం. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ మనం మాట్లాడుకోకుండా ఉండాలి అనే ఈ బూతులు మాట్లాడే వాళ్ళందరూ వచ్చి ఈరోజు వాళ్ళకేదో అన్యాయం జరిగిందని, వాళ్ళకేదో ఇది జరిగిందని ఒకడు పెట్టాడు. వాడిని పేర్ని నాని ఒక మాట అన్నాడు కదా, నేను ఆ మాట అన్నను, పేర్ని నాని అన్న మాటలనే రిపీట్ చేస్తా, కోసి కారంగం పెట్టాలన్నాడు కదా, ఆ పని చేయాలి నిస్సందేహంగా. రాధాకృష్ణ నిప్పు లాంటి మనిషి జర్నలిస్ట్గా. నేను అటువంటి మనిషి మీద ఆయన చనిపోయిన ఆయన భార్య గురించి అత్యంత నీచంగా పెడితే ఈ సిగ్గు లేని వాళ్ళు, ఈ సిగ్గు ఎగ్గు లేని వైసీపీ వాళ్ళందరూ కూడా ఆ పోస్ట్ని షేర్ చేసుకుంటున్నారు. ఎంత దరిద్రులో మీరు ఆలోచించండి. వాడెవడో ఆ రాసిన వాడెవడో కానీ వాడికి అంటే ఆడవాళ్ళ గురించి అట్లా రాస్తారా ఇట్లా రాస్తారా అని సన్నాయి నొక్కుంటూ వచ్చి ఈరోజు మాట్లాడాడే ఈ అంబటి రాంబాబు. ఆ అంబటి రాంబాబుకి పంపిస్తా ఆ పోస్టు, రాధాకృష్ణ మీద రాసిన పోస్ట్ నేను కావాలంటే పంపిస్తా, చూసుకో. మనం అట్లా రాయచ్చా? రాధాకృష్ణ గురించి ఆయన డాక్టర్ గురించి అట్లా రాశాడే వాడు ఆ కుసంస్కారి పెట్టిన పోస్టుని మీ పార్టీ వాళ్ళందరూ షేర్లు చేసుకుంటున్నారే, చేయొచ్చా అంబటి రాంబాబు? నువ్వు చెప్పు. నీకు 3 కూతుళ్ళు ఉన్నారు కదా, నువ్వు వచ్చి చంద్రబాబు నాయుడిని బూతులు తిట్టి నువ్వు వచ్చి ఏం చెప్పావు? నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, నేను అట్ట మాట్లాడతానా అని సన్నాయి నొక్కుకున్నావు కదా. మరి నీకు 3 ఆడపిల్లలు ఉన్నారు కదా, మరి అటువంటి మనిషివి ఇటువంటి దాన్ని ఎందుకు ఖండించలేదు నువ్వు? రాధాకృష్ణ చనిపోయిన ఆయన భార్య గురించి, కుమార్తె గురించి, అది కాదు సార్ సత్యమూర్తి గారు, జగన్మోహన్ రెడ్డి చెల్లెల గురించి, జగన్మోహన్ రెడ్డి చెల్లెలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె కాదు అన్నప్పుడే మాట్లాడిన వీళ్ళు మాట్లాడలేదు.
వీళ్ళు ఎవరు అన్నది ఎవరు? రాజమౌళి. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. నువ్వు రాజశేఖర రెడ్డికి పుట్టావా లేదా నాకు డౌట్గా ఉందని అంటే ఇంకోటి ఏం చేస్తాడు చెప్పు అమ్మటి రాంబాబు, జోగి రమేష్ చెప్పండి మీరు. మీకు పెద్ద మాకు రాజశేఖర రెడ్డి అంటే మాకు చాలా అభిమానం, మాకు ప్రాణం ఇస్తామని చెప్తారు కదా. మరి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి షర్మిలను ఏమన్నాడు? విజయలక్ష్మి క్యారెక్టర్ని ఎట్లా అవమానించాడు తెలీదా మీకు? ఏం చేశారు మీరు? రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని ఏం చేశారు మీరు? ఇంకా వీడియోని తీసి కట్ చేసి వైరల్ చేశారు సార్. వైరల్ చేశారు. ఇటువంటి అంటే నీచమైన సంస్కృతి ఉన్న వీళ్ళు ఈ రోజున వచ్చి రాధాకృష్ణ చెప్పింది బుర్రలో గుజ్జు పెంచుకోండి అని చెప్పాడు. అది లేదు కదండి, మీరు పదే ఎందుకు అంటారు వాళ్ళని? అదే కోపం వాళ్ళకి, వాళ్ళ కోపమే అది. మాకు బుర్రలో గుజ్జే లేదు, రాధాకృష్ణ అట్లా రాస్తాడా? మాకు బుర్ర గుజ్జు లేదు, మాకు ఏమీ లేదు, బుర్రే లేదు మాకు అసలు. రాధాకృష్ణ వచ్చి బుర్రలో గుజ్జు పెంచుకో అంటే మాకు ఎట్ట వీలవుతుంది అని చెప్పి వచ్చి ధర్నా చేశారు. అది వాళ్ళు చేసింది. ఇంత దారుణమైన నీచమైన ఆ సాక్షి పేపర్లో కూర్చొని ఆ సాక్షి పేపర్లో రాసేవి, ఆ సాక్షి టీవీలో మాట్లాడేవి పచ్చి అబద్ధాలు, దొంగ అబద్ధాలు అవన్నీ రాసుకుంటూ మా జన్లు వాళ్ళ ఎడిటర్ ఒక అతని మీద కేసు పెట్టారు. ఒక చండాలమైన అబద్ధం ఏదో రాస్తే కేసు పెట్టారు. ప్రజాస్వామ్యంకి ఏమైంది? పత్రికా స్వామ్యం, జర్నలిస్టులకి స్వేచ్ఛ లేదా? చంద్రబాబు అణిచివేస్తున్నాడు, అది ఇదని ఇదే జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కరెక్ట్గా 4 రోజుల కిందట. వచ్చి ధర్నా చేయిస్తే ఇదే ప్రజాస్వామ్యం, పత్రికా స్వామ్యం అంటే ఇదే జగన్మోహన్ రెడ్డి? ఇదే పత్రికా స్వామ్యం అంటే? వచ్చి ధర్నాలు చేస్తావా? గూండాగిరి చేస్తావా? పత్రికల ఆఫీసుల మీద దాడి చేస్తావా? ఆ రోజున మహాన్యూస్ మీద కూడా బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేస్తే సపోర్ట్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. సపోర్ట్ చేశాడు అంటే మీ పేపర్ అయితే నీ ఇష్టం వచ్చినట్టు రాసుకోవచ్చా? నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? అదే జర్నలిజం అంటే. సో ఇందాక మీరు చెప్పింది ఏదైతే ఉందో అది కూడా ఒక మైనర్ బాలిక పేరు తీసుకొచ్చి పెట్టింది ఫోక్సో చట్టం కింద సార్. విషయం నేను కావాలని చెప్పలేదు. ఎందుకు అంటే అంత వీళ్ళు నీచులు అని చెప్పటానికి ఉదాహరణ చెబుతాం తప్ప నిజంగా వీళ్ళని అరెస్ట్ చేయటం అంటే ఒక్క సెకండ్ పని చంద్రబాబు నాయుడికి. కానీ చెయ్యడు ఆయన. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్తూ ఉంటాడు. అది ఆయన ఎంచుకున్న మార్గం అది. అంటే సీనియర్ మోస్ట్ పాలిటీషియన్ని నేను కూడా ఈ స్ట్రీట్ లెవెల్ పాలిటీషియన్ల స్థాయికి నేను కూడా దిగజారాలా అని ఆయన అనుక్షణం అనుకుంటున్నాడు. కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఇట్లా రంకెలేస్తూ ఉన్నారు. నిజంగా చంద్రబాబు నాయుడు ప్లేస్లో ఇంకోటి ఉంటే 164 సీట్లు వచ్చినవాడు ఎత్తి అందరిని ఒక్కొక్కడిని మొత్తం వేసి అసలు మళ్ళీ బయటికి కూడా రాకుండా చేసేవాడు. ఇదే అంబటి రాంబాబు నా కాళ్ళు వెడల్పు చేశారు, నా కాళ్ళు ఏడ్చాడు కదా వచ్చి. మళ్ళీ వెడల్పు చేయాలా? ఎందుకు నీకు ఇవన్నీ ఎందుకు? నువ్వు మాట్లాడిన మాటలేంటి? చంద్రబాబు గురించి ఏం మాట్లాడావు? లోకేష్ గురించి ఏం మాట్లాడావు? నువ్వు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు? మళ్ళీ వచ్చి మా ఇంటి మీద దాడి చేశారు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారంటాడు. నువ్వు మరి 3 ఆడపిల్లలు ఉన్నాడు, నువ్వు ఇట్టగా మాట్లాడేది? ఇవాళ ఏం మాట్లాడావు నువ్వు? మీ టీవీ వాడు వచ్చి మైక్ పెట్టంగానే పెద్ద లెక్చర్లు ఇస్తున్నాడు. నైతిక విలువలు ఫస్ట్ నేర్చుకోండి మీరు అందరూ. ఆఖరికి అంటే అభ్యంతరం అండి ఈ ప్రజాస్వామ్యం. మీ మాటలకు నాకు అభ్యంతరం. అలాంటి వ్యక్తులు మారాలని కానీ మనుషులుగా ఉండాలని కానీ కోరుకోకూడదు. అది కూడా కరెక్ట్. అసలు సమస్య లేదు. ఆఖరికి చివరికి ఆ జోగి రమేష్ అనే అతను కూడా వచ్చి నీతులు చెబుతుంటే ఇంకా మా జర్నలిస్టుల కర్మ అది ఇట్టగాలింది. మా కర్మ ఇట్టగాలింది. ఇంత దారుణమైన వ్యక్తులు ఒక్కొక్కడు వచ్చి నీతులు చెబుతున్నాడు. ఈ రోజున వచ్చి ఎవరు అంటే చెప్పుకున్నది వాళ్ళ ఛానల్కే చెప్పుకున్నారులే, ఎవడున్నాడు ఎవడు ఇచ్చేసాడు. అంటే మొత్తం జర్నలిస్టులు అందరూ కూడా ఇంకో కొన్ని న్యూట్రల్ ఛానల్స్ ఏం లేవు, కానీ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతోటి నడిచే కొన్ని ఛానల్స్ ఉన్నాయి.
వాళ్ళు కూడా సిగ్గు తెచ్చుకోండి మీరు. మిమ్మల్ని కూడా మీ ఆఫీసుల మీద కూడా దాడులు చేస్తారు, వీళ్ళే చేస్తారు. మాకు వ్యతిరేకంగా రాశారా అని. అందుకని మొత్తం జర్నలిస్టులు అందరూ కూడా ఈ రోజున ఒకటే విషయం ఆలోచించాలి. జర్నలిజానికి చెడ్డ పేరు రాకూడదు అంటే ఈ సాక్షి రిపోర్టర్లని, ఈ సాక్షిలో పనిచేసే వాళ్ళని మీరు బాయ్కాట్ చేయండి, సాంఘికంగా బహిష్కరించండి. ఎందుకంటే వాళ్ళు జర్నలిస్టులు కాదు, వాళ్ళు వైసీపీ కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తల్ని దగ్గర పెట్టుకుంటే మీ జర్నలిజానికి మచ్చ వస్తుంది. అందుకని బాయ్కాట్ ఆల్ దోస్ ఫెలోస్. సో ఫైనల్గా అంకమరావు గారు, వాస్తవానికి సాక్షి పత్రిక కావచ్చు, ఛానల్ కావచ్చు, పైనేమో రాజశేఖర రెడ్డి గారు ఉంటారు, కిందేమో వాళ్ళ సతీమణైనటువంటి ఒక విజయమ్మ గారిని నానా మాటలు మాట్లాడుతూ ఆ యొక్క ఛానళ్ళు కావచ్చు, పత్రికలు కావచ్చు చూస్తున్నాం. అదేవిధంగా పైనేమో రాజశేఖర రెడ్డి గారు ఉంటారు, కింద వాళ్ళ తమ్ముడు వివేకానంద రెడ్డి గారికి అక్రమ సంబంధం ఉందని చెప్పేసి మాటలు కావచ్చు, ఆయనకి ఇంకేదో దందాలు ఉన్నాయని చెప్పి మాటలు కావచ్చు. పైన రాజశేఖర రెడ్డి గారు ఉంటారు, కింద షర్మిల గారి గురించి మాట్లాడడం. ఇవన్నీ తీసి పక్కన పెడితే నిండు అసెంబ్లీలో అసలుకి చంద్రబాబు నాయుడు గారిని ఏడిపించే మాటలు మాట్లాడారు. అప్పుడు మహిళలు గుర్తు రాలేదా? అదేవిధంగా అమరావతి మహిళల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళందరూ మహిళలు కాదా? అదేవిధంగా చూసుకుంటే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ఒక మహిళా చైర్ కమిషన్ అయినటువంటి ఒక వాసిరెడ్డి పద్మ గారు బయటకు వచ్చి చాలా నిర్భయంగా చెప్పారు. ఏమని? ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి కూతవేటు దూరంలో ఒక మహిళను అత్యాచారం చేసి ఆ విషయం వెళ్ళి చెప్తే దీనివల్ల మనకు లాభమే ఉంది, లాభం వచ్చే ఉంటే తీసుకురామని చెప్పి మాట్లాడారు. సో అప్పుడు ఎప్పుడు కూడా గుర్తు రాలేదు సార్ వీళ్ళందరికీ, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారంటే ఎలా చూడాలి? మాట్లాడకపోతే వాళ్ళకు మనుగడ లేదు. మాట్లాడితే ప్రజలు జీవితంలో వాళ్ళని ఎక్కడ గెలవనీయరు. వాళ్ళు అడకత్తెరలో పోకచెక్కలాగా తయారైంది వాళ్ళ పరిస్థితి. కారణం ఏందంటే ఈ బ్రెయిన్ అటకాయించింది. అవును, కారణం ఏందంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వాళ్ళని ఎవరిని కూడా వేరే పార్టీ వాళ్ళు పిలిచే పరిస్థితి లేదు. పక్క పార్టీలకు వెళ్ళటానికి ద్వారాలు ఎక్కడా తెరుచుకొని లేవు. మరి వీళ్ళ పరిస్థితి అది. కాబట్టి వీళ్ళు అక్కడే ఉండాలా. ఏదన్నా ఇదిగో నువ్వు ఇలా మాట్లాడమంటే మాట్లాడాలి. మళ్ళీ సొంత అభిప్రాయాలు కూడా వ్యక్తం చేసే అధికారం కానీ ఆ స్వేచ్ఛ కానీ వాళ్ళకి లేదు. ఇక మీరు అన్నట్టు ఈ ఆడవాళ్ళ గురించో లేకపోతే దీని గురించో మనం అమరావతి రైతుల గురించి చెప్తారు కాబట్టి నేను ఒక మాట మాట్లాడుతున్నాను. అమరావతి రైతు పోరాటం ప్రారంభమైన తర్వాత ప్రపంచంలో శాంతియుతంగా అహింసా మార్గంలో ఎలాంటి నియంత్రణైనా ఎలాంటి వాడినైనా పోరాటం ఇంత చేయొచ్చు అని చెప్పి ప్రపంచానికి చాటిన గొప్ప పోరాట యోధులు నాకు తెలిసినంత వరకు 1631 రోజుల్లో ఎంత రెచ్చగొట్టినా, గర్భిణీ స్త్రీల పొత్తి కడుపులో బూటుకాలుతోడు తన్నించిన వాళ్ళు కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి వెళ్తున్నాను అంటే జుట్టు పట్టుకొని లాగిన, చీరలు లాగిన, వాళ్ళ ఇళ్ల మీదకి డ్రోన్ కెమెరాలు వేసి అసభ్యంగా చిత్రీకరించిన, ముసలా ముతకాన్ని చూడకుండా వాళ్ళ మీద లాఠీలు వీరబాదులు బాదిన, ఎక్కడ కూడా హింసా మార్గాన్ని ఎన్నుకోకుండా బలవంతుడు, పోటుగాడు, వీరుడు, సూర్యుడు అనిపించుకునే జగన్మోహన్ రెడ్డిని ఎదిరించి పోరాడాడు చూడండి. వాళ్ళను చూసి మేము పోరాటం చేసుకున్న వాళ్ళందరూ కూడా అమరావతి వెళ్ళి ఆ మహిళలకి అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క కాళ్ళు కడుక్కొని నెత్తి మీద పోసుకొని ఆ నీళ్లు కనుక సేవిస్తే పోరాటం ఎలా చేయాలో తెలిసిద్ది. అది మామూలు పోరాటం కాదు. వాళ్ళు చేసినది మామూలు విషయం కాదు. అది ఎన్ని బాధలు పడ్డారు, ఎన్ని ఇబ్బందులు పెట్టారు. రోడ్డు మీద వాళ్ళు ఇసుక కలిపిన అన్నాన్ని తిన్నారు. ఒక రైతు బిడ్డలకు తెలిసిద్ది రైతుల బాధ ఏంటో. తరతరాలను చీలలాగా దోచుకున్నాయి కాదు. ఏది అసైన్మెంట్ భూములు దాచుకొని ఇడుపులపై చుట్టూ ఉన్నటువంటి భూముల్ని స్వాధీనం చేసుకొని మాకు నిజంగానే మాకు వచ్చినాయి అని ఒక ఎకరం కూడా తిరిగి ఇవ్వకుండా ఈరోజు కూడా అనుభవించే రకం కాదు వాళ్ళు. తాతల కాలం నుంచి తండ్రులు సంపాదించుకుంది. ఆ వచ్చిన భూముల్లో 3 పంటలు వండుతున్నా కూడా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం రాజధాని ఇచ్చిన దాంట్లో నా పొలం కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ నా పొలంలో సచివాలయం కట్టారు, నా పొలంలో న్యాయస్థానం కట్టారు, నా పొలంలో ఈరోజు శాసనసభ కట్టారు, కార్యాలయాలు ఉన్నాయి, పలానా మంత్రులు ఉన్నారు, పలానా జడ్జీలు ఉన్నారు, పలానా ఉద్యోగస్తులు ఉన్నారు. ఇది నా ప్రాంతం అని చెప్పని భవిష్యత్తు తరాల్లో చెప్పుకునే విధంగా ఉండాలని చెప్పని త్యాగం చేసినటువంటి త్యాగమూర్తులు వాళ్ళు. రైతుల త్యాగం గురించి వీళ్ళకేం తెలుసు?
పంటకి పురుగు పడితే ఎలా వదిలించాలో తెలుసు, కలుపు పెరిగితే ఎలా తీసేయాలో తెలుసు. జగన్మోహన్ రెడ్డిని కూడా అట్టనే తీసేశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానానికి వెళ్ళినప్పుడు వీళ్ళు చేసిన అకృత్యాలు ఏంటి? కాత పురుగు మందు డోస్ ఎక్కువ కొట్టారు, 11కు పడిపోయాడు. అదే కదా చెప్పేది. వాళ్ళ గురించి మాట్లాడే హక్కు వీళ్ళకి ఎక్కడుంది ఈరోజు? అందుకనే ఈరోజు అమరావతి అజరామరం. చంద్రబాబు నాయుడు గారి మానసిక పుత్రిక. రేపు పొద్దున 2029 తర్వాత ప్రపంచ దేశాల వాళ్ళు, పర్యాటక ప్రేమికులు అందరూ కూడా ఒక్కసారి అమరావతి వచ్చి చూచిపోవాలని చెప్పని కోట్ల మంది వస్తారు. చూడండి మీరు కావాలంటే. ఆ రూపకల్పన అలా జరగబోతుంది. ప్రపంచంలో ఎక్కడా కూడా కాలుష్య రహిత నగరం మొట్టమొదటిసారిగా ఇక్కడ ఏర్పాటు కాబోతుంది. ఇక్కడ 10 రోజులు కనుక ఉంటే నిస్సందేహంగా 1 సంవత్సరం ఆయుష్ పెరిగిద్ది. అలా తయారు చేశాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని. దానికోసం త్యాగం చేసిన వాళ్ళు రైతులు. వాళ్ళని ఇన్ని విమర్శలు చేస్తారా? వాళ్ళని స్వార్థపరులు అంటారా? అంటే చంద్రబాబు నాయుడు గారు పకడ్బందీగా సిఆర్డీఏ, రైతులు, ప్రభుత్వాన్ని భాగస్వాములు చేసి ఓ చట్టాన్ని ఏర్పాటు చేస్తే అంగుళం కూడా కదిలించలేకపోయావు నువ్వు. అది చంద్రబాబు నాయుడు గారి గొప్పతనం. అందుకనే ఈరోజు సత్యమూర్తి గారు చెప్పినట్టు భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు విశిష్టత తెలిసి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాన్ని గుర్తించి ఈరోజు లోక్సభలోనూ పార్లమెంట్లో ఎండగట్టి దానికి మద్దతు తెలిపారు. నీకు గురువు, నీకోసం హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని, వ్యాపారస్తుల్ని బెదిరించి భయపెట్టి నీకు అనుకూలంగా మార్చి నిధులు అందకుండా చేసి నీకన్నిటికీ సహాయ సహకారాలు అందజేసినటువంటి నీ గురువు కూడా ఈరోజు జై చంద్రబాబు నాయుడు అన్నాడు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క అమరావతి. ఎవరు జగన్ గురువు? ఎవరు? కేసీఆర్. అది అమరావతి గురించి చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి విజన్కి ప్రత్యక్ష తార్కాణం. ఈరోజు హోంమంత్రి గారు స్వయంగా అమిత్ షా గారు ఫోన్ చేసి మీరు ఇలా పంపించండి, సాంకేతిక కారణాలు ఎక్కడ అడ్డు రాకూడదు అని చెప్పని ఈరోజు సంపూర్ణంగా మీరు 2 గుర్తుపెట్టుకోండి. ఏప్రిల్ 1వ తారీఖు నాడు లోక్సభలో చర్చ జరిగింది, ఆమోదం తెలిపింది. ఏప్రిల్ 2వ తారీఖు నాడు రాజ్యసభలో చర్చ జరిగింది. ఇంకొక 2 గొప్ప విషయాలు జరిగినాయి ఇక్కడ. పోలవరం డయాఫ్రమ్ వాల్ పూర్తయింది. ఏం సత్యమూర్తి గారు? రికార్డు స్థాయిలో పూర్తయిపోయింది. నువ్వు చేసిన విధ్వంసాన్ని ఈరోజు పూడ్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు కావచ్చు, విశ్రాంత ఉద్యోగస్తులు కావచ్చు, బకాయిలు ఉన్నటువంటి 7,800 కోట్ల రూపాయలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి అందజేయమని చెప్పని అధికారులకి ఇచ్చారు. ఇన్ని విషయాలు చెప్పుకోకుండా చేయడానికి ఇతను కారకుడయ్యాడు. ఇందా సత్యమూర్తి గారు కూడా దాన్ని ఉదాహరించిన కారణం కూడా ఏంటంటే ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు మనం మాట్లాడేది 10,000 మంది చూస్తారు, ఇంకా నచ్చితే 1,00,000 మంది చూస్తారు, ఇంకా నచ్చితే ఇంకో 5 లక్షల మంది చూస్తారు. కానీ రాష్ట్ర జనాభాలో ఎంతమంది వీళ్ళు? మిగిలిన వాళ్ళకి ఎట్లా తెలియాలి? బాధ్యత ఎమ్మెల్యేలది కాదా? బాధ్యత పార్టీ శ్రేణులది కాదా? ఇది ప్రజలకు తీసుకెళ్లాల్సిన వాళ్ళు కాదా? ఆ విధ్వంసం ఏం జరిగిందో చెప్పాల్సిన వాళ్ళు కాదా? ఏ విధంగా పూడుస్తుందో ఈరోజు, ఏ విధంగా పెట్టుబడులు వస్తున్నాయో, ప్రభుత్వం ఏం చేస్తుందో, ఈరోజు రైతులకు ఏమిస్తుందో, గతంలో వాళ్ళు ఏమి అన్యాయం చేశారో ఈ బాధ్యత అంతా వీళ్ళది కాదా? ప్రజలు మీకు 164 స్థానాలు కట్టబెట్టిన తర్వాత ఈ అధికారులు కావచ్చు, ఈ శాసనసభ్యులు కావచ్చు, వీళ్ళందరినీ ఈ విధంగా పనిచేయించాల్సిన బాధ్యత ఈరోజు తీసుకోవాలి కదా. అప్పుడు కదా నిజమైన ప్రజాస్వామ్యం అనేది, పురోగతి అనేది ఎట్లా ఉంటుంది అనేది ప్రజలకు అర్థమయ్యేది. వాళ్ళు గుర్తించారు. గుర్తించకపోతే 164 స్థానాలు ఇవ్వరు. గుర్తించారు. మళ్ళీ మమ్మల్ని నిలబెట్టగలిగిన నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు కనపడ్డారు. కాబట్టి ఆయనకు ఎవరు మద్దతు తెలిపినా వాళ్ళని భుజాన వేసుకున్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పని విడమర్చి చెప్పే బాధ్యతతో పాటు మీరు ఇందాక నన్ను అడిగిన దానికి సమాధానం ఏందయ్యా అంటే వీళ్ళు కనుక ఇవన్నీ సవ్యంగా చేసుకెళ్తుంటే అన్నీ పూర్తయిపోతాయి. చంద్రబాబు నాయుడు గారు సత్యమణి గురించి మాట్లాడినా, నారా బ్రహ్మిణి గురించి మాట్లాడినా, మిగిలిన వాళ్ళ గురించి మాట్లాడినా, వాళ్ళని అతను ఏ విధంగా సమర్థిస్తున్నా ఇవన్నీ గమనించింది ప్రజలే కదా. ఎందుకంటే గొప్ప తీర్పు వస్తుందండి నాకు తెలిసినంతవరకు భవిష్యత్తులో ఎప్పుడూ రాదు. అతను ఏమీ చేయలేడు. అతను అధికారంలో వచ్చేదనేది కల్లా మీరు అన్నారు కదా, జోగి రమేష్ అలా మాట్లాడుతున్నారు, ఈ అంబటి రాంబాబు ఎలా మాట్లాడుతున్నారు అంటే పిచ్చోళ్ళు 4 రకాలుగా మాట్లాడతారు. నాకు చిన్నప్పుడు వచ్చేవాళ్ళు, నేను బాగా చిన్నప్పుడు మా గ్రామానికి పిట్టల దొరలని చెప్పి వచ్చేవాళ్ళు. వాళ్ళు ఒక గన్ను ఉండేది, కోటు ఉండేది, నెత్తి మీద టోపీ ఉండేది, దానికి ఒక పింఛం ఉండేది, ఇక రకరకాలుగా మాట్లాడుతూ ఉండేవాడు.
ఆశ్చర్యపోయేవాళ్ళం. ఇంత ఇలా మాట్లాడతానని. అతను ఏం చేసేవాడు? అమ్మ కాస్త బియ్యం పెట్టండి అమ్మా, అన్నం పెట్టండి అమ్మా అని చెప్పని వెళ్ళేవాడు. ఇలా పరిస్థితి కూడా అది. వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం ఏంటి? ఏం చేయగలరు వీళ్ళు? చేసేది ప్రజలు. వాళ్ళకి కదా మనం చెప్పాల్సింది. వాళ్ళకి కదా మనం సమాధానం వాళ్ళకి సరైన విధంగా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చేయటం, పరిష్కారం చూపించాల్సింది. వీళ్ళు ఏం చేయాలి? ఇందాక చెప్పారు కోసి కారం పెట్టాలన్నారు కదా, చాలా తక్కువ పదం అని నేను అనుకుంటున్నాను. 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అనుభవించిన బాధలకి అది చాలా తక్కువ అని నేను అంటున్నాను. చట్టబద్ధంగా చేయండి, న్యాయబద్ధంగా చేయండి. ఎగరెస్ట్లా వెళ్ళొద్దు మీరు. అన్ని విషయాలకి పరిష్కారం అదే దొరికింది. తండ్రి కొడుకు ఈరోజు ఎంత కష్టపడుతున్నారు. ప్రధానమంత్రి గారు స్పష్టంగా చెప్పారు కదా, ఈరోజు ప్రధానమంత్రి గారు ఎంత మేలు చేశారు మనకి. పవన్ కళ్యాణ్ గారు మీకు ఏది చేసినా మీరు వెనకమాల నేను ఉండాను, 15 సంవత్సరాలు మనం కలిసి వెళ్ళాలి అని చెప్పని ఎంత తోడ్పాటిస్తున్నారు. వీటన్నిటికీ ఎప్పుడు న్యాయం జరిగిద్ది? ఎప్పుడు చేయగలం? ఇవన్నీ కూడా ఇప్పుడు పంచపక్ష పరిమాణాలు పెడతారు. సత్యమూర్తి గారు రేపు పొద్దున్నింటికి పలానా చాట ఉంది మనం వెళ్దామంటారు. ఆయన తెలీదు అని అక్కడ మంచి భోజనం పెడుతున్నారు మనం వెళ్దామంటారు. మంచి భోజనం పెట్టి ఇంటి దగ్గరికి తీసుకెళ్తే బయట పాములు తేళ్లు తిరగాడుతూ ఉంటాయి అనుకోండి, ఇంట్లోకి వెళ్ళగలుగుతామా? మనం పొరపాటున ఇది దాటుకొని ఏదో వెళ్ళామనుకోండి, ఎటు నుంచి ఎటు వస్తే భయం కొద్దీ తింటాం కదా, మనస్ఫూర్తిగా అయితే తినలేం కదా. ప్రజలకు కూడా అమ్మ మన కళ్ళ ముందు ఉంది, ఇది మన ఆహారం, మనం తినాలనే ధోరణి రావాలి కదా. ఇప్పుడు ఇన్ని విషయాలు మహిళలను మహారాణులు చేయాలని ఫీ4 విధానంతో పాటు ఇవన్నీ తీసుకొచ్చిన ముందుకొచ్చిన విధానం అన్నీ స్పష్టంగా ఉన్న తర్వాత ఇవి ఏం జరుగుతున్నాయో ప్రజలకి సత్యమూర్తి గారో, ఓ అంకమరావు, ఓ జగను, లేకపోతే మిగిలిన వాళ్ళు ఎన్నిసార్లు గొంతు చించుకుంటే ఏం జరిగిద్ది? చేయాల్సిన కార్యక్రమాలు చేయాలి కదా. అప్పుడు కదా ఈరోజు ఎక్కడ పడ్డా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆ జనంలోకి వెళ్ళిపోతూ ఉన్నారు భయం లేకుండా. అధికారంలో ఉంటే పరదాలు. ఏం సాధించావు నువ్వు? వ్యత్యాసం గమనిస్తున్నారు కదా జనాలు. ఇవి కావాలి ఈరోజు మీరు అనుకున్నట్టు 2047 దాకా అక్కర్లా. మీరు తీసుకొచ్చిన పెట్టుబడి చూసిన సత్యమూర్తి గారు, నీకు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు మీరు ఎన్నికల ముందు. ఈరోజు మీకు ఆ ఉత్సాహం చూసి 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చిన తర్వాత 16,80,000 మందికి ఉద్యోగ కల్పన జరిగిద్దని నమ్మకం ఏర్పడిన తర్వాత నా టార్గెట్ 50 లక్షలు అన్నారు చంద్రబాబు నాయుడు గారు. 75 సంవత్సరాల వయసులో రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు ఆ మహానుభావుడు. ఆయన కష్టానికి మనం తోడ్పాటు అందించాలి కదా. కొంతన్నా ఆయన కష్టంలో మనం పాల్పంచుకోవాలి కదా. మరి ఆ చెయ్యని ప్రజాప్రతినిధుల్ని ఆయన చెప్పిన పని చేయాలి.